సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ సాయి మందిరమునందు శ్రీ సాయినాథ పుణ్యతిథి మహోత్సవాలు మరియు అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారి అవతారము అన్నపూర్ణాదేవి. శాస్త్రంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతని చెబుతోంది. మనకి జ్ఞానం కావాలన్నా, చక్కటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలన్నా అన్నపూర్ణాదేవిని కొలవాలి. అన్నాన్ని ప్రసాదించేటువంటి తల్లి, అటువంటి అన్న వస్త్రాలకి లోటు లేకుండా చూసేటువంటి అన్నపూర్ణాదేవి కింద ఇవాళ 3వ రోజు అమ్మవారు అవతారం ఎత్తి ఉన్నారు. ఇవాళ భక్తులందరి చేత కూడా ఉదయం నుంచి కూడా కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే ఈశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాలతోటి ఫలరసాభిషేకంతో ఈశ్వరునికి అభిషేకము, అనంతరం సాయంకాల సమయంలో అష్టోత్తర శతకమల హోమము, అలాగే ఈరోజు విశేషంగా నవగ్రహ మృత్యుంజయ నక్షత్ర సుదర్శన హోమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆ అన్నపూర్ణాదేవి కాపాడి రక్షించాలని, అలాగే ఇంత కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి కమిటీ సభ్యులకి, ఈ ఆలయ పురోహితులు కిషోర్ శర్మ గారు, వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ వచ్చి వీక్షించాలని కోరుకుంటూ స్వస్తి. మన కోతిబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద శ్రీ సాయి బాబావారి పుణ్యతిథి, అలాగే అమ్మవారి నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి. ప్రతిరోజు కూడా విశేష పూజా కార్యక్రమాలు, సాయంత్రం సమయంలో విశేష హోమాలు, అలాగే నీరాజన మంత్రోష్పాలు, దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, సప్తాహారతులు ఇవన్నీ కూడా జరగబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని బాబావారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకి సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 7 గంటలకి సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా వేయించేసి ఈ కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మూల నక్షత్రం రోజు చదువుకునే విద్యార్థులందరూ కూడా సరస్వతి పూజ జరపబడును. కావున పిల్లలందరూ కూడా పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి కరుణాకృపాలు పాత్రగా ఆశిస్తున్నాము. మన లక్ష్మీ సాయి మందిరం వద్ద ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవంగా ఇక్కడ బయట ఘనంగా జరపబడుతున్నాం. అందరూ కూడా వేయించేసి దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చంద్రగ్రహాయ హిరణ్యమమ భవాయ సుదంగనే స్వాహాయ స్వసమే తుజే విశ్వస్వం విష్ణు భవాయ సుదంగనే స్వాహాయ స్వసమే తుజే విశ్వస్వం విష్ణు భవాయ సుదంగనే స్వాహాయ లక్ష్మీ శపత్రియా రాత్రే వార్షే నక్షత్రాని రూపవస్సువ్యా చంద్రగ్రహాయ నమః. పెట్టుకోండి. అతిదేవత ప్రత్యేకదేవత కుజగ్రహ ప్రసాదేన సమస్త రుణరోగ శత్రు విమోచన సిద్ధిరస్తు. అస్మిన్ సహస్తే భోక్తారస్మిన్ విశ్వే దేవాయుజారానస్య సేవస్వాహా ప్రతిరాగభుక్తమిష్టాభూక్తే సద్దోశ్రేజేధాలయం చ अस्मिन् सुधस्ते भोक्तारस्मिन् विश्वे देवायुजारानस्य शिवस्वाहा स्वात्मे प्रतिजातहुतमिष्टाभूक्ते सद्दोश्रेजेधारयम् च अस्मिन् सुधस्ते भोक्तारस्मिन् विश्वे देवायुजारानस्य शिवस्वाहा विष्णुचित्रमे त्रेधानुभावे पतो समोर्णवस्य पादोसरे स्वाहा विष्णास्नत्रेस्तविष्णासूरास विष्णोर्भुवसि वैष्णवरास विष्णावोत्वादिक्रतो मज्जनेषु यद्भेद यच्छवासरद प्रजातदस्वासु द्रवीणन्देहि चित्रं स्वाहायतन्नवरामरुत्वैहपाहि सोमं यथाचार्याते अपि वसुरस्य कमप्रणीति दवासुरसर्वन्नावि वासन्ति कवयसि ज्ञा स्वाहा ब्राह्मणो ब्रह्मवर्चसि जायतामाराष्ट्रेराजज्ञाः सूराय शव्यो दिव्याधीमः रथो जायतां स्वाहा సమస్త గురుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు. వచ్చినట్లయితే సూక్ష్మమైన మార్గంలో తొలగించే మార్గాన్ని భగవంతుడు ఇస్తాడు. అటువంటి సన్మార్గం కలగాలి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని చెప్పండి. శుక్రగ్రహాయ ఇదం నమః అంటే వేస్తాను. ఏమంటే అయ్యా అన్నా తెలిసి సంబ్రహ్మాన్ని హృదయనా సత్యమంత్రియాయ
జ్ఞానముసుదేన స్వాహా జ్ఞానమురస్కారికే వదసుజోయనా వహసముద్రియా ఉమాస్య విష్ట సదస్య యోనిమసాద శివాహ స్వాహా దండం పెట్టుకోండియా. ఏదో ఒక హోమం చేసుకున్నట్లయితే చక్కటి భక్తి జ్ఞానం వైరాగ్యం jadi ఆదేశో ఒకసారి యాగశాల దగ్గరికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి యాగశాల దగ్గరికి పూర్ణాహుతి జరుగుతోంది. మగవాళ్ళిద్దరూ ముందు నిల్చోండి, ఆడవాళ్ళు వెనకాల నిల్చోండి. దండం పెట్టుకోండి. ఓం సప్తజే అగ్నే సవిధ సప్త జిహ్వా సప్తవినాయ సప్తధామ ప్రియాణి సప్తధాత్వా యుజంతి సప్తవిగుణ గోవింద 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 అమ్మవారికి 4,000 కూడా రోజు కార్యక్రమంలో భాగంగా మన 5 నిమిషాల్లో మీ అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చు దేవత సార్వభౌమి శ్రీమదఖిలాండ కోట బ్రహ్మాండ నాయకే ఆది మధ్యాంతరహితే పురాణ పురుషోత్తమే ఏ దివ్యమంగళ విగ్రహే కాలేపల్లి కూడా కోటి బొమ్మ కోడలి లక్ష్మీ సాయినాథస్వామి మందిరే శ్రీ 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 కనకదుర్గా సహిత ప్రాతకాలాన్ని సాయంకాల పర్యంతం విశేష పూజార్చనానంతరం యథాశక్తి చతుర్వేద ప్రియే చతుర్వేద పారాయణమవధార్య తేషాం ప్రతిపదః రుద్రోగ ప్రియ రుద్రోగ పారాయణమవధార్య ద్రవిణోద ద్రవీణ సస్కురస్య ద్రవిణోదాసనారస్య ప్రియో సదా ద్రవిణోద వీరవాది విషన్నో ద్రవిణోద రాసతే హే అంధమాయోః శ్రీదేవదేవోత్తమాదేవతాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలాంతరుద్రాయ నీలగ్రీవాయ మంగళ కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే పంచహారతి ఇచ్చారు, నక్షత్రహారతి. భూషణ భగవాన్ విష్ణు మంగళం మధుసూదన భగవాన్ విష్ణు మంగళం మధుసూదన చంద్రమసహజతనం వేద ఆయతనవాన్ భవతి పూర్వై సంభ్రమసహజతనాయతనవాన్ భవతి ఏవం వేద రాత్రాణి వా అపామాయతనో ఆయతనవాన్ భవాన్ భవతి పూర్వై నక్షత్రాణామాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద భవతి పూర్వై పద్యన్యస్యాయతన ఆయతనవాన్ భవతి శ్రవణో దదాతు శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా
దారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అందరూ కూడా దండం పెట్టుకుని కళ్ళ పెట్టుకుని మీ దగ్గర దండం పెట్టుకొస్తారు బాగా తీసుకున్నాము. అమ్మా అమ్మవారికి ఇచ్చేయండి, ఒకసారి అమ్మవారికి అమ్మవారి దగ్గర ఉన్న వారికి ఇచ్చేయండి. అమ్మా నేను చెప్పేదాకా మీరు అందరూ అలా విసర్జన ఉండాలి కదా, అక్కడే అలాగే నెమ్మదిగా నమస్కారం చేసుకోవాలి. అప్పుడు చేయాల్సిన వ్రతం